ఉన్నటువంటి పత్రిక. మహిళల నైపుణ్య శిక్షణలో వైకాపా సర్కార్ నిర్లక్ష్యం, రాష్ట్ర వ్యాప్తంగా కళతప్పిన మహిళా ప్రాంగణాలు, పేదరికంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు అన్నటువంటిది. అదేంటో మరి చంద్రబాబు గారు ఉన్నప్పుడు వీళ్ళందరూ లక్షాధికారులు అయిపోయారు, జగన్మోహన్ రెడ్డి రాగానే అర్జెంటుగా పేదవాళ్ళు ఎట్లా అయిపోయారో అర్థం కాదు. భారతదేశంలో పేదరికం రేటు తగ్గింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో 12.5% ఉన్నటువంటి పేదరికం ఇప్పుడు 6.5% తగ్గిపోయింది అన్నటువంటి అధికారిక లెక్కలు చెప్తున్నాయి. మరి 6.5%, 5% పేదరికం తగ్గిపోతే మరి ఎవరు తగ్గినట్టు, ఎవరు పెరిగినట్టు పేదరికం? మహిళలు పేదరికం అన్నటువంటి ఖచ్చితంగా పేదలుగా ఉన్నారా అంటే చాలామంది వరకు మధ్యతరగతికే మారారు. అయినా సరే మేము విషగుళికలు, అందుకు ముందు ఏదో శిక్షణ పొందేసి వాళ్ళందరూ అద్భుతం అయిపోయారు అన్నటువంటి ఒక భ్రమలలో బ్రతికించేటటువంటి, అంటే వీళ్ళు అధికారంలో తెలుగుదేశం ఉన్నప్పుడు భ్రమల్లోనే బ్రతుకుతారు, అధికారం దిగిపోయాక కూడా భ్రమల్లోనే బ్రతుకుతారు, మళ్ళీ రేపు అధికారం కోసం కూడా ఆ భ్రమలలోనే జనాలు ఉంచుతారు అనడానికి సజీవ సాక్ష్యం ప్రస్తుతం పత్రికనే నేరుగా కరపత్రికగా మార్చేసినటువంటి స్థితిలో దిగజారిన ఈనాడు వార్తకు సంబంధించిన పరాకాష్ట. ఇకపోతే సీట్ల సర్దుబాటుపై నేడు చర్చ. అమిత్ షా